మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని పలు గ్రామాల్లో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అనంతరం సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మా కార్యకర్తల్ని భయభ్రాంతులకి గురిచేసి వారిపైన దాడులు చేస్తే సహించేది లేదని అన్నారు. 5 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎలా ఉంది, 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలన ఎలా ఉందనేది ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత కరెంట్ లేదని, మిషన్ భగీరథ లేదని, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం లేదని, 2 లక్షల రుణమాఫీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు మోసపూరిత గ్యారెంటీలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో గద్దెనెక్కిందని, ఈసారి రెట్టింపు మెజార్టీతో బీఆర్ఎస్కి ఓట్లు వేయాలని ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌరీశంకర్ గుప్తా, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్, ఎంపీపీ కోరబోయిన మంజుల కాశీనాథ్, కొల్చారం మండలం యువత విభాగం అధ్యక్షుడు సంతోష్ రావు, మాజీ డీసీసీ చైర్మన్ ఎస్ నరేందర్ రెడ్డి, బాగారెడ్డి, ఎంపీటీసీ సాయిని భాగ్యలక్ష్మి, సిద్ధరాములు, ముత్యం ప్రవీణ్ కుమార్, కరెంటు రాజాగౌడ్, ఎండుగుల కృష్ణ, సిహెచ్ కృష్ణ, శ్రీనివాసరెడ్డి, కొమ్ముల యాదగౌడ్, చిట్యాల యాదయ్య, ఆర్ఏ రవీందర్, బైకర్ శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తాగునీటికి ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, మద్దతు ధర ఇచ్చినాం, కొనుగోలు చేసినటువంటి డబ్బులు కూడా వారం 10 రోజుల 16 రూపాయలు ఇచ్చినాం. అదేవిధంగా కేసీఆర్ కిట్లు ఇచ్చినాం, న్యూట్రిషన్ కిట్లు ఇచ్చినాం. అదేవిధంగా మన పిల్లలు చదువుకోవడానికి కొత్త హాస్టల్స్ తెచ్చినాం, మరి స్కాలర్షిప్లు ఇచ్చినాం, గొర్రెలు ఇచ్చినాం, బర్రెలు ఇచ్చినాం, దళిత బంధు ఇచ్చినాం. తర్వాత నీరా సెంటర్లు ఓపెన్ చేసినాం. అన్ని కులాలకు మతాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కేసీఆర్ గారి రాజ్యంలో చేసి, మరి 200 ఉన్నటువంటి పెన్షన్ 1000 చేసి, 1000 పెన్షన్ 2000 చేసినా లేదా? ఇవన్నీ అప్పుడు మంచి వచ్చినాయా రాలేదా? మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ గారు చేసిన పనులు వస్తున్నాయా? ఇప్పుడు మనకు అప్పుడు ఉన్నటువంటి కరెంట్ ఉందా? ఇప్పుడు 24 గంటలు కరెంటు ఉచితంగా ఇచ్చింది, వస్తుందా? ఇప్పుడు ఆ కరెంట్ వస్తుందా? మనకు అప్పుడు ఒక్క మోటార్ అనే కాలిపోయిందా, ఒక్క ట్రాన్స్ఫార్మర్ అన్న వెళ్ళిపోయిందా? ఇప్పుడు ఈ 5 నెలల కాలంలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయి, మోటార్లు కాలిపోయినాయి, మన పంటలు ఎండిపోయినాయి. పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధర 1,000 రూపాయల మనకు రైతు భరోసా ఇస్తానని వచ్చిందా? ఇక్కడ ఎవరికైనా వచ్చిందా? మరి అదేవిధంగా వచ్చిందా? ఎవరికి రాలేదా? మరి అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, వచ్చిందా? వచ్చిందా అమ్మా? తప్పుడు చేస్తలే, రుణమాఫీ కాలేదా? చేతిలో చెప్పండి, అయ్యో వస్తలేవా? మరి అదేవిధంగా 500 రూపాయలు సిలిండర్ వస్తామన్నారు, వస్తుందా? చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, వస్తుందా?